కొత్తగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవాలనుకునే పబ్లిక్ జర్ర పైలంగుండేది. మరి ఒక్క మాట అటుపోయినా ఒక్క మాట ఇటుపోయినా కూడా అసలుకే ఊకోడట మన సీఎం రేవంత్ అన్న. జనాలు ఏది మాట్లాడినా కూడా మనదేనట బాధ్యత. జనాలు మాట్లాడుడేమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మూతల కాడ మైకులు పెట్టినదే తప్పట. ఇగో ఈ ముచ్చట మీద ఇవాళ అసెంబ్లీలో గట్టిగానే మాట్లాడిండు మన సీఎం రేవంత్ అన్న. జర్నలిస్టు సంఘాలకు ఒక పెద్ద పని కూడా పెట్టిండు. మరి అదేందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. అసలు విలేకరులు అంటే ఎవరు, వాళ్ళ పని ఏంది అని మొత్తం వివరాలు చెప్పాలన్నట సీఎం రేవంత్ అన్నకు. అందుకోసం జర్నలిస్టు సంఘాలతోటి కూర్చుంటాడట. ఎవరు జర్నలిస్ట్ అని అడగదలుచుకున్న అధ్యక్ష జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష తోడుకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు, నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. మీరు అనుకుంటున్నాం ఏది పెడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ఒక్కలొక్కల తోడ్కలు తీస్తాడట సీఎం సారు. విలేకరులకు ఎంత బలగం ఉన్నదో తెలియదు కానీ సీఎం రేవంత్ అన్నకు సిరాకు వచ్చిందని ఒక మాట చెప్తే చాలట లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి విలేకరులను కొడతారట. నిండు అసెంబ్లీ నుంచి విలేకరులకు గీ తీర్ల వార్నింగ్ ఇచ్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న. అసలు విలేకరులు ఇవ్వాలనేది ఓ లిస్టు తయారు చేసి ఇవ్వాలన్నట. గా లిస్టులో ఉన్నోళ్ళు తప్పితే ఇంకొకరు ఎవ్వరైనా విలేకరులే కారట. గవాళ్ళను క్రిమినల్ లెక్కనే చూస్తాడట రేవంత్ అన్న. ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ గానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఇప్పుడు జమానా మారింది, అన్నిటితోటి పాటు మీడియా కూడా మారింది, అంత డిజిటల్ అయింది. చాలా మంది సొంతంగా డిజిటల్ ఛానళ్ళు పెట్టుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుంటున్నారు. అంటే ఏంటిది అన్నట్టు ఎంతమంది నన్ను లెక్క కడతారు, ఎట్లా అని కడతారు? లీడర్లకు లేని పర్మిషన్లు, లీడర్లకు లేని కండిషన్లు విలేకరులకే ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు పథకాలు చక్కగా ఇవ్వకపోతే, పాలన చక్కగా చేయకపోతే జనాలు గరం అవుతారు. దాన్ని చూపించిన వాళ్ళందరినీ లోపటెత్తామంటే ఏం ప్రజాస్వామ్యం అన్నట్టు? గది కారు పార్టీ సర్కార్ అయినా, చెయ్యి పార్టీ సర్కార్ అయినా, ఇంకా ఏ సర్కార్ అయినా లీడర్లే బూతులు మాట్లాడుకుంటూ అవతల మీద గరం అయితే ఏం పాయిదా చెప్పుర్రి. ముందుగా మీ లీడర్లు మారి అందరికి శుద్ధులు చెప్తే మంచిగుంటదేమో అని అనబట్టిర్రు తెలంగాణ పబ్లిక్.